ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాటను చదువుకుందాం. 40 దినాల ఈ ప్రయాణం నేటికి 27 రోజులు. నేటికి 27 రోజులు. ప్రార్థన చేయండి. విశేషమైన దేవుని కృప మన మీద ఉండాలన్న, దేవుడు తన సహాయం జరిగించడాలన్న, ఇంకా ఎవరైనా ఉండాలి అనుకుంటే చివరి దినాల్లో అయినా ప్రభుతో కలిసి ఆ శిలువను ధ్యానం చేస్తూ నశించుచున్న వారికి వెళ్లితరముగా రక్షింపబడుచున్న మనకు శక్తి ఉన్నది కనుక నిత్యం బలం పొందుకోవాలంటే, శక్తి పొందుకోవాలంటే క్రీస్తును ఆశ్రయించాలని లేఖనాలు తెలియజేస్తున్న రీతిగా ఆ విధమైన మార్గాల్లో ప్రతి ఒక్కరు నడవాలని సేవకులుగా తెలియజేస్తున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో కొద్ది మాటలు శుభవేళ మనం ధ్యానం చేద్దాం. 26వ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యాన్ని వాక్యాంశంగా తీసుకుందాం. 26వ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం. ఈరోజు అంశం కష్టకాలమున రక్షించే రక్షకుడు. ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. మా దేశములో నీవేళ పరదేశివై ఉందువు. రాత్రి వేళను బస చేయుటకు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాడి వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మల్ని చేయి విడువకు, మమ్మల్ని చేయి విడువకు. ఏమన్నాడు ఇక్కడ? 14:8. ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడు, ఆశ్రయుడు, ఆశ్రయించు వారికి ఆ కష్టకాలమున ఇశ్రాయేలీయులకు రక్షకుడు, కష్టకాలమున రక్షించే వారిని రక్షకుడు అంటాం. ఇంకో మాట ఏమన్నాడు? మా దేశములో నీవేళ పరదేశివై ఉందువు. పరదేశి ఎవరు? పరదేశి ఎవరు? పరదేశి ఎవరు? యోబు ఒక మాట అంటాడు, వీధిలో ఉన్న పరదేశిని ఇంట్లో చేర్చుకున్నానంటాడు. ఎవరు? సాతానుగాడు. వీడి ఇల్లు లేదు, వాకిల్ లేదు, వీధిలో అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఎవరు ఆహ్వానిస్తే వారింట చేరదామా, ఎవడు తలుపు తెరిస్తే వాడి లోపలికి వెళ్ళి వాడి జీవితాన్ని పాడు చేద్దామా, ఇదే పని. నువ్వు ఎక్కడి నుండి వచ్చావని ప్రభు అడిగితే నేను భూమి మీద అటు ఇటు అంటే, ఇప్పుడు వీడెవడు? స్థిరత్వం లేని వాడు, ఇల్లు వాకి లేని వాడు. అందుకే ఏమన్నాడు? వీధిలో ఉన్న పరదేశిని ఇంట్లో తెచ్చుకున్నా అంటే నాలోకి తెచ్చుకున్నాను. ఆయనను నాలోనికి తెచ్చుకున్న వెంటనే ఏమైంది? పశువులు చనిపోయాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోగొట్టుకున్నాను, కట్టుకున్న భార్య సైతం విడిచిపెట్టింది. ఇదిగో స్నేహితులకు, బంధువులకు అందరికీ దూరం అయిపోయాను. వెలివేయబడిన స్థానంలో ఉన్నాను. చేర్చుకోవలసిన వాటిని చేర్చుకోకుండా చేర్చుకోవడానికి అవసరం లేని వ్యక్తిని చేర్చుకున్నాను కనుక ఇదిగో నేను ఇట్లా తయారయ్యాను అంటాడు యోగు భక్తుడు. ఇక్కడ ఏమంటాడు? కష్టకాలమున నీవు వారికి రక్షకుడై ఉన్నావు. రక్షించే వారినే రక్షకుడు అంటాం. రక్షించే వారినే రక్షకుడని పిలుస్తూ ఉంటాం. 10వ వచనములో అంటాడు, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుచు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని కొన్నిసార్లు చూడండి, కాళ్ళకు చక్రాలు పెట్టుకున్నట్టు తిరుగుతాం.
కాళ్ళకు మీద మీరు డాక్టర్గా పాస్టర్ ఎట్ట తిరుగుతాం, తిరుగులాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లాగే చెప్పట్లేదు. తమ కాళ్లకు అడ్డం లేకుండా వారి ఇష్టానుసారంగా ఇచ్చగల వారి వలె వారు తిరుగుతూ ఉంటారు. కానీ యెహోవా వారిని అంగీకరించడు. ఏదైనా అద్భుతం పొందాలంటే అక్కడికి ఇక్కడికి పరిగెడుతూ ఉంటాం. కానీ మనలో ఉన్న అపవిత్రతను మాత్రం సరిచేసుకో. దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? యోగ్యతపరమైన స్థానములో యోగ్యంగా జీవించినప్పుడు అయోగ్యతను తొలగించుకోవాలి కదా. ఈ పాతదైన పులిసిన పిండి పోతే పులియని రొట్టెల పండుగ చేయుటకు సిద్ధముగా ఉంటారు. అయోగ్యతను విడిచిపెడితే యోగ్యంగా నడవటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు, ఇదిగో యెహోవా వారిని అంగీకరించడు, ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకున్నాడు. కష్టకాలమున దేవుడు నిన్ను రక్షించాలంటే నీవు యోగ్యత కలిగి జీవించాలి. కష్టకాలమున దేవుడు మనల్ని రక్షించాలంటే మన జీవితంలో సరి అయిన క్రమం ఒకటి ఏర్పడాలి. అందుకే అంటాడు, ఇదిగో వారి యొక్క అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షిస్తాడంట. యెహోవా నాకు ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు. వారి ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎట్లా వింటాడు? ఒక పక్క పాపం చేస్తూ ఒక పక్క ప్రార్థన చేస్తే వింటాడు. ఒక పక్క బూతులు మాట్లాడుతూ ఒక పక్క ప్రార్థన చేస్తే వింటాడు. ఒక పక్క కోపంగా ప్రవర్తిస్తూ ఒక పక్క ప్రార్థన చేస్తే వింటాడా? ఒక పక్క దేవునికి ఇష్టంగా నడుస్తున్నట్టు నటిస్తూ ఒక పక్క దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఎట్లా నీ ప్రార్థన అంగీకరిస్తాడు? ఎట్లా నీ ప్రార్థనకు జవాబునిస్తాడు? వారి ప్రార్థనలు వినను, వారి ఉపవాస దినములు నాకు హేయకరంగా ఉన్నాయి. వారి జీవితంలో వాడు కీడునే పొందుదురు గాని మేలును అనుభవించరు. కష్టకాలంలో నేను రక్షించాలి అంటే వాళ్ళు నా వాక్యపు నీడలో. హల్లెలూయా. 19వ వచనం కూడా చూడండి ఒకసారి. 19వ వచనం, నీవు యూదులను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమైన మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేళ మమ్మల్ని కొట్టితివి. ఆగండి. ఎవరు కొడతారు? నీవేళ మమ్మల్ని కొట్టితివి. కొన్నిసార్లు వినక అంటే దేవుడు ఒక్క దెబ్బేస్తే తిరిగి గాడిలో పడతాడు. కొంతమంది అయితే, మరి కొందరైతే ఆ విధంగానే చెడిపోతారు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు ఎంత వైద్యం చేసినా బాగుపడదు. రోగం బాగుపడకుండానే చచ్చిపోతాం. కొన్నిసార్లు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత వైద్యం చేసినా వ్యక్తి బ్రతకడు. అదే ఇక్కడ అంటున్నాడు. వారి ఆ సమయంలో మనం అనుకోవాలి, వారి పాపములే, వారు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఆ వ్యతిరేకపు క్రియలే కదా వారికి ఈ విధమైన సూచనలు కలుగ చేసింది. నీవేళ మమ్మల్ని కొట్టిదివి, మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెడుచున్నాము గాని మాకేం కలిగింది? ఇంకాసేపటికి బాగుపడతానేమో, బాగుపడితే బాగుండు అని నేను అనుకుంటున్నా గాని నాకు మాత్రం అది యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాం. ఎవరి దోషం అంట? నువ్వు ఏ పాపం చేయకపోవచ్చు, నీ పితరుల దోషము కూడా నీవు ఒప్పుకోవాలి. ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము, నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయము. దేవునికి విరోధముగా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తాం.
కానీ ఆ వేసిన తప్పుడు అడుగులను ఒప్పుకునే జీవితం కూడా కావాలి. కష్టకాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నది, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుతూ ఉన్నారు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది గాని వారిలో ప్రధానులు బీదలైన వారిని నీళ్లకు పంపుచున్నారు గాని వారు చెరువుల యొద్దకే రాగా నీళ్లు దొరుకుట వారికి లేదు. వట్టి కుండలు తీసుకొని వాళ్ళు తిరిగి వారి ప్రాంతములకు వెళ్ళిపోతారు. తమ తలలను కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలిపోతుంది. సేద్యము చేయువారు సిగ్గుపడతారు. తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలంలో ఈ గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి గనక అడవి గాడిదలు చెట్లు లేని వారి వలె వారి కరువు వారిని వెంటాడుతుందంటాడు ఇర్మియాతో. ఈ కష్టకాలం మన దేవుడు ఆశ్రయుడు, మనకు కష్టకాలములో రక్షించే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే వారి వారి పాపముల నుండి వారిని విడిపించుటకు ఎవరు ఈ లోకానికి వచ్చాడు? రక్షకుడు వచ్చాడు. వైద్యం చేసేవాడిని డాక్టర్ అంటారు, వ్యాపారం చేసేవాడిని బిజినెస్ మ్యాన్ అంటారు, బోధ చేసేవాడిని పాస్టర్ అంటారు, చదువు చెప్పేవాడిని మాస్టర్ అంటారు, రక్షించేవాడిని రక్షకుడు అంటారు. ఈనాడు నీ కలిగిన శ్రమలలో, నీ కలిగిన నిందలలో, నీ కలిగిన కష్టకాలములో రక్షించుటకు ఎవరు నీ దగ్గరికి రాలేకపోతున్నారేమో, కానీ రక్షించే రక్షకుడు పని పూరుకున్నాడు. ఆయన నీ ఎంత వచ్చి నీ కష్టదేవులన్నింటినీ తొలగించబోతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యాన్ని చూడండి. లూకా 10:40. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచినందున చింతలేదా? చెయ్యమని చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి ఏం చేస్తున్నావు? విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని. మీరు చూడండి, చాలా మంది ప్రార్థనకు సమయం ఇవ్వరు, కానీ పనికి ఎక్కువ సమయం ఇస్తారు. యేసు ప్రభు వచ్చి ఎంట కూర్చుంటే వాళ్ళ పనులు, ఆమె పనులు ఆమె ఉంది. అది ఒక పరిచర్య అనుకుందాంలే, కానీ యేసు ప్రభు వచ్చి కూర్చున్నాడు కదా. ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయనతో కాలక్షేమం కొరకు కూర్చోలేదు కదా. ఆయన దగ్గర కొన్ని మాటలు నేర్చుకోవడానికే కదా. ఎవరి ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ గా ప్రభువు వారి ఇంటికి వచ్చాడంటే ఎంతో దేవునికి ప్రీతి కలిగిన వారిగా ఉన్నారు కదా. కానీ మార్తా ఏం చేస్తుంది? నా ప్రభు నన్ను ఎట్లా మెచ్చుకుంటాడో, నన్ను బాగా మెచ్చుకోవాలి, ఘనపరచబడాలి. నేను వెళ్ళి ప్రభు కొరకు వంటగదిలో విందు చేస్తుంది. విందు చేసి ఆమె చెయ్యాలిగా, మెచ్చుకోబడాలి అంటే చెయ్యాలిగా. వచ్చి ప్రభు మీద కసురేసుకుంటుంది. మీరు కూడా చూడండి, మేము కానీ వెళ్ళకపోతే, మీ భర్తలు కానీ మీ మాట వినకపోతే, మామూలుగా పాస్టర్ గారు వచ్చాడని కూడా ఉండనే ఉంటుంది.
దైవజనుడు వచ్చాడు, లేకపోతే విశ్వాసులు వచ్చారు, వాళ్ళు పోయాక మాట్లాడుకుందాంలే అనేది ఉండదు. ఆ వంటగదిలో గంటే గాని వేస్తే అది వచ్చి కొన్నిసార్లు మా కాళ్ళ దగ్గర పడుతుంది. ఆమె పని చేసే ఆమె చెయ్యాలి, చేయకపోతే వచ్చి కూర్చోవాలి. ఇవన్నీ వదిలిపెట్టి తాను చెడిన కొద్ది వనమంతా చెడగొట్టినట్టు ఆమె వాక్యములకు దూరంగా ఉండటమే కాక ఏమకు వచ్చి చెప్పమంటుంది. అది ప్రభుతో పోట్లాడుతుంది. నేను ఒంటరిగా పని చేయుటా, నీకు విచారం లేదా? నా సహోదరిని నాకు సహాయం చేయమని చెప్పకుండా నీ దగ్గర కూర్చోబెట్టుకొని మాటలు చెబుతున్నావా అన్నట్టు మాట్లాడుతుంది. అంతేనా? నేను ఒంటరిగా పనిచేస్తున్నా, మీ చెల్లి ఒంటరిగా పనిచేస్తుంది, పోయి సహాయం చేయొచ్చు కదా అని చెప్పాలి కదా. చెప్పకుండా నీ దగ్గర కూర్చోబెట్టుకొని మాట చెబుతున్నావా అని ఆమె ఎప్పుడైతే అన్నదో ఆమె రియాక్షన్ అర్థమైపోయింది ప్రభువుకి. అంటాడు, మార్తా నీలో కరుణుడు వచ్చేసాడు కానీ నీవెందుకు తొందరపడుతున్నావు? కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, ఏదైనా పని ప్రారంభించాలన్నా తొందరపాటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా. పొంగే పాలు ఎప్పుడు పై పాలే ఉంటుంది. తొందరపడుతున్నావు అంటే ఏదో సంభవిస్తుంది. నీవు అనేకమైన విషయంలో గురించి తొందరపడుతున్నావు, ఉపయోగం లేదు. వాటి వలన ఉపయోగమైన ఉత్తమమైన విషయాలకు మాత్రమేమో వెనకడుగు వేస్తావు, పనికిరాని వాటి కొరకేమో తొందరపడుతూ ఉంటావు. ఏంటి నీ లెక్క? పెళ్లి విషయంలో తొందర, ఉద్యోగాల విషయంలో తొందర, వ్యాపార విషయంలో తొందర. ఇప్పుడే ఈ క్షణమే జరిగిపోవాలి, ఈ క్షణమే అద్భుతం చూడాలి. ఈ తొందరపాటు ఏదో ఒక రోజు నీ కన్నీళ్ల కడలికి దారి తీస్తుంది, జీవితాంతం ఏడ్చుకునేటట్టు మారుస్తుంది. హల్లెలూయా. ఆగి ఆలోచించి ప్రార్థన చేసి అడుగులు వేయాలి. కొన్నిసార్లు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే, తొందరపాటు నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే అటు తాడు ఇటు తెగిపో, అటు జరగాలైనా లేకపోతే అది తెగిపోవాల్సింది. ఆ క్షణం కొద్ది కళ్ళు మూసుకుంటే, ప్రశాంతంగా ఆలోచిస్తే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నీ కష్టానికి పరిష్కారం దొరుకుతుంది, నీ సమస్యలకు దేవుడు ఆ సమయంలోనే నీకు సమాధానం ఇచ్చేస్తాడు. ఇట తొందరపడి లాభం గోగులకు వచ్చిన తర్వాత చివరికి ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని యేసయ్యను అడిగే అర్హత నీకు లేదని సహించి స్తుతించే కృప నీకుంటే చాలునులే. ఎందుకు ఇలా జరిగింది? మళ్ళీ పాడతాం, ఎందుకు జరిగింది నాకే ఇట్లా, నా జీవితంతోనే దేవుడు ఎందుకు ఆటలాడుతున్నాడు అంటాడు. తొందరపాటు నీలో ఉందేమో కానీ తొందరపడే అలవాటు నా దేవునికి లేదు. అందుకే ఆయన అంటాడు, ఆగు, పరిగెత్తమాకు, జరాగు, ఆగు, అక్కడే కూర్చో, అక్కడే ఆ బండ కిందే నీటిని వచ్చాను, అక్కడే కూర్చో, ఆ బండను కొద్దిగా తొలగించు, అక్కడే జీవజలపు ఊటలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తొందరపడ్డది ఏమైనా సాధించిందా అంటే ఏమి సాధించలేదు. ఏదైనా పొందిందా అంటే ఏమీ పొందలేదు. కానీ మరియా
ఉత్తమమైన దాని కొరకు ఏం చేసింది? ఆశ కలిగి ఉంది. ఈనాడు మన జీవితాల్లో అమరము అంటే మీరు చూడు, మార్కు సువార్త 4:38 అమరము అంటే క్రింద భాగములో ఉన్న వ్యక్తి అంటారు. అమరము క్రింద భాగంలో. మార్కు సువార్త 4:38 వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 4:38 ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చు, నీకు బాధ లేదా? ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయమన్నాడు ఈ పని? ఇప్పుడు ఆయన పక్కన ఉండగా కూడా ఇది ఒక బాధ. మేము మునిగిపోతున్నాము, మమ్మల్ని రక్షించవా? నీకు అసలు చింత లేదా? నీకు అసలు బాధ లేదా? అసలు నీకు మా మీద ప్రేమే లేదు. ఎవరి పదం వాడేది? ఇక్కడ ఎవరి పదం వాడేది? కొన్నిసార్లు భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ వాడే పదం ఏంటి? అసలు నీకు నా మీద ప్రేమే లేదు, అసలు నన్ను ఎప్పటికీ పట్టించుకో. ఆ చేతిలో పప్పు గుర్తు ఒకటి ఉంటది, దానికి ఇసిరేసి లేకపోతే రొట్లు చేసి కర్ర ఏమైనా ప్రేమే. ఇప్పుడు ఇదే పదం వాడారు. ఈ గజ్జి ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటా. పక్కనే ఉన్నాడుగా, పక్కనే ఉన్న ఆ వ్యక్తిని చూసి వాళ్ళకు అల్ప విశ్వాసం చూడండి అంటున్నారు. ఇదిగో ఆ యొక్క సముద్రం పొందుతుంది, మేము శోధన కాలమందు ఇదిగో మునిగిపోతున్నాము, నీకు చింత లేదా? ఎందుకు ఈ చీకటిని అనుమతించావు? ఎందుకు ఈ శ్రమను నా జీవితంలో అనుమతించావు? ఎందుకు నా బ్రతుకుల్లో కన్నీళ్లను అనుమతించావు? ఎందుకు నా జీవితంలో కన్నీటి సంద్రమునే పెట్టావు? విశ్వసించువాడు దేవుని సంబంధి అనే మాట ఉన్నది కదా. ఈ విశ్వాసం కష్టకాలమందు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ విశ్వాసము కష్టకాలమందు ఎక్కడ దాచబడ్డది? నా దేవుడు చెప్తున్నాడు కదా యిర్మీయాతో, యిర్మీయా ఇదిగో యూదా వారు అట్లా ఉండబోతున్నారు, వాళ్ళ కరువు రాబోతుంది, వారి కష్టకాలమందు వారు చేసిన పాపమే వారిని శిక్షించబోతుంది. నీ జీవితంలో మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నావు? పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు అనుకుంటా అమ్మగారు, పోయిన సంవత్సరం కూడా ఇదే రోజు అనుకుంటా. నాకు అనుకుంటున్నా వచ్చేటప్పుడు 9 దాకా ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. కష్టకాలమున రక్షించువాడు. చూడండి ఒక మాట, కష్టకాలంలో మనం ఏం చేయాలి? 107వ కీర్తన 6వ వాక్యం. ఆ మాట ముగిస్తా, తదుపరి భాగం వచ్చే వారం మీకు తెలియజేస్తాను. లేకపోతే సాయంత్రం లైవ్ వస్తుంది, దాంట్లో వారు కష్టకాలమందు ఎవరికి మొరపెట్టాలి? ఇప్పుడు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపత్తినములన్నీ విడిపిస్తాడంట. కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? కష్టకాలంలో దేవుణ్ణి మొరపెట్టాలి. మనం ఏం చేస్తాం? మనుషుల మీద ఆధారపడతాం. మనం ఏం చేస్తాం? ఆల్టర్నేట్ ఎదుర్కొంటాం. మనం ఏం చేస్తాం? మన బలం మీద ఆధారపడతాం, మన శక్తి మీద ఆధారపడతాం, మన జీవం మీద ఆధారపడతాం, మన రక్తబంధం మీద ఆధారపడతాం, మన వాళ్ళ మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడిన వాడు తన శ్రమ దినమందు సంతోషిస్తాడు, అతడు ధన్యుడుగా ఎంచబడతాడు. కానీ వాక్యం సెలవిస్తుంది, కష్టకాలమందు మీరు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ శ్రమలు తిరిగి మరలా రావు కదా. నీవు కష్ట సమయంలో ఏం చేస్తున్నావు? కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడకుండా
ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆధారపడిపోతూ చెప్తాం. నాకే ఎందుకు పాస్టర్ గారి కష్టాలు, నాకే ఎందుకు పాస్టర్ గారి సమస్యలు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు జరగక ఎవరికి జరుగుతుంది? శోధన ఏ క్రైస్తవుడికి కలుగుతుందో అతడే నిజమైన క్రైస్తవుడు. నా పేరిట మీకు శ్రమలు వస్తాయి, నా పేరిట మీకు హింసలు కలుగుతాయి, నా పేరిట మీకు కన్నీళ్లు కలుగుతాయి, నా పేరిట మీరు దుఃఖపడతారు, అయినను మీరు మీ విశ్వాసమును కాపాడుకుని ధైర్యముగా ఉండండి. ఇప్పుడు శోధనొద్దు అన్నవాడు ఎవరు? సాతాను సంబంధం. శోధనను సహిస్తేనే ఫలితం కలుగుతుంది. పిల్లలకు పరీక్షలు పెట్టి దేనికి? పాస్ అవడానికేగా. దేవుడు సమస్యలో నీ జీవితంలో అనుమతించాడు అంటే నువ్వు పాస్ అవ్వాలని, ఆ విశ్వాసము బలంగా పట్టుకోవాలని. వాడు సంవత్సరం అంతా చదివిన దాన్ని బట్టి వాడు ఉత్తీర్ణత పొందినట్టు నీవు దేవుని యందు ఉంచిన విశ్వాసమును బట్టి ఈ కష్టకాలం నుండి, ఈ శోధన సమయం నుండి నీవు విశ్వాసంలో నిలబడగలిగితే నా దేవుడు నీకు ఇచ్చే మొదటి బహుమానం ఏంటో చెప్పన? ఆశీర్వాదకరమైన కిరీటం. హల్లెలూయా. అక్కడికి వచ్చేసరికి మనం ఫెయిల్ అయిపోతాం. అర్థం చేసుకోవాల్సిన బిడ్డలే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. నీ కొడుకు నిన్ను అర్థం చేసుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎంత దుఃఖపడతావు? నీ కూతురు నిన్ను అర్థం చేసుకోకుండా, నీ స్థితి అర్థం చేసుకోకుండా, నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతో కుమిలిపోతావు. మరి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఆయన ఎంతగా కుమిలి ఉంటాడు, ఎంతగా కన్నీరు విడిచుంటాడు, ఎంతగా రోధించి ఉంటాడు, ఎంతగా ఆయన దుఃఖ సముద్రమై విలపించి ఉంటాడు. అర్థం చేసుకో. కొన్నిసార్లు ఎందుకు ఈ సమస్య నా జీవితంలో వచ్చింది? ఇది నాకు మేలుకే వచ్చింది కదా. సమస్య తర్వాత వచ్చేది ఏంటి? ఫలితం ఆశీర్వాదమే కదా. శ్రమ తర్వాత కలిగేది ఆశీర్వాదం. అర్థం చేసుకోకుండా దేవుడు ఆడుతున్నాడా? దేవుడుంటే నా జీవితంలో ఈ సమస్యను ఎందుకు అనుమతిస్తాడు? దేవుడు నా పక్షాన ఉంటే నా కుటుంబం ఎట్లా ఎందుకు అవుతుంది? నీవు దేవునికి నచ్చావు గనుక, అతడు నిన్ను మెచ్చాడు గనుక ఈ పరీక్ష పెడితే ఇతడు విజయం పొందుతాడో పొందడో, పొందితే నీకు రెండింతల ఆశీర్వాదం ఇవ్వడానికి అనుమతిస్తాడు. ఎంతో మందిని చూడలేదు బైబిల్లో. యేషోబు జీవితం చూడలేదా? యోబు జీవితాన్ని చూడలేదా? యాకోబు జీవితాన్ని చూడలేదా? పౌలు జీవితాన్ని చూడలేదా? ఎంతమంది జీవితాలను చూడలేదు బైబిల్లో. వారి కష్టకాలంలో దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుడు వారికి రెండింతలుగా దీవించాడు. హల్లెలూయా. కష్టకాలమున రక్షించే రక్షకుడు ఎవరండి? రక్షించే రక్షకుడు. హల్లెలూయా. ఆ 107వ కీర్తన 11వ వచనం చూడండి ఒకసారి. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలలో నుండి. ఇందాక 6వ వచనంలో ఏమన్నాడు? 6వ వచనం మొరపెట్టిరి, రెండో ఒకటేనా? వారి ఆపదలలో నుండి వారిని విడిపిస్తాడు, వారి సమస్యల్లో నుండి విడిపిస్తాడు, వారి అప్పుల్లో నుండి విడిపిస్తాడు. వారి జీవిత స్థితిగతులు ఎలాగున్నా దేవుడు ఆదుకుంటాడు. ఆయన మీద భారం మోపాలి. మనుషుల మీద పోయి డిపెండ్ అవుతాం. ఈ శోధన నుండి తప్పించవా? ఈ పరిస్థితి నుండి తప్పించవా? ఈ సమస్య నుండి కొంచెం బయటపడేవా? వాడు పడేయడమే కాదు, వాడు మరలా 4 మాటలు ఎక్కువే మాట్లాడతాడు. ఏ గతి లేని వాడికి దేవుడే గతి కదా. ఇక చివరికి దేవుడి మీద ఆధారపడతాడు. అన్ని తిరిగి 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 వచ్చి దేవుని దగ్గరకు వస్తే దుఃఖపడడా? మొదటి స్థానం కావాలి, ప్రథమ స్థానం కావాలి.
మొదటి ప్రయారిటీ కావాలి. నీవు మొదటి ప్రయారిటీగానే ఆయనకి ఇస్తే ఆయన నీకు కొండంత ఆదరణ తెచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఎవడెవడికి పనికిరానుడికి కూడా మొదటి ప్రయారిటీ ఇస్తాం, కానీ జీవము కలిగిన దేవుడికి మాత్రం చివరి ప్రయారిటీ ఇస్తాం. కష్టకాలంలో ప్రార్థన చేస్తే దేవుడు విడిపిస్తాడు. కష్టకాలంలో మార్త దేవుడిని దూషించింది. 4 రోజుల ముందు వస్తే నా తమ్ముడు బ్రతికేవాడు ప్రభువా, లాజరు బ్రతికేవాడు. కానీ మరియ మాత్రం తనకు కష్టకాలంలో సంభవించిన దేవుని పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆ కష్టకాలంలో ఇస్సాకు దేవునిపై ఆధారపడ్డాడు. నయోమి కూడా కష్టకాలంలో దేవుని దూషించి పొరుగు ప్రాంతానికి వెళ్ళింది. కష్టకాలాలు, కరువు కాలాలు వస్తాయి, కానీ మనము దేవుని మీద ఆధారపడినప్పుడు విజయం శీఘ్రముగా లభిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది లేరు కష్టకాలంలో దేవుని దూషించిన వారు, దేవుని దూషించి మరింత శోధన తెచ్చుకున్నవాడు. కానీ కష్టకాలంలో దేవుని మీద ఆధారపడితే నా దేవుడు త్రోసివేయడు, నా దేవుడు చారదీస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన వంటి వాడు ఇంకెవ్వడును లేడు. 102వ కీర్తన 2వ వాక్యం చూద్దాం. 102వ కీర్తన 2వ వాక్యం. ఊహకందని ప్రేమలోనే భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన గమ్యమే నీవు, హృదయమందు కలల సౌదం గురుతులే నీవు, ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. చదవండి 102వ కీర్తన 2వ వాక్యం. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండమాకు, నాకు వ్యతిరేకంగా ఉండమాకు, నాకు వ్యతిరేకంగా ఉండమాకయ్యా. నా కష్ట దినమున నాకు నీవు సముఖుడవై సమయోచితముగా నాకు దగ్గరవు, నా ప్రార్థన విను, నా చెవియకు నాకు జవాబు దయచేయమని అంటాడు భక్తుడు. దేవుడు విముఖుడవై ఉంటే, దేవుడు దూరంగా ఉంటే శ్రమ రెట్టింపు అవుతుంది. దేవుడి దగ్గర అయితే శ్రమ చాలా చిన్నదవుతుంది. ఆ శ్రమలలో నా ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థించండి. సకల ఆశీర్వాదాలకు కారణాభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభాత ఆరాధనను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలోచించారని నమ్ముతున్నాను. ఈ కష్ట దినాలు మరి ఎక్కువ రోజులు ఉండవు అయా. ఇదిగో సంతోషకరమైన దినములు ఈ సంఘానికి మీరు ఇవ్వబోతున్నారని నమ్ముతున్నాను. కృప దయచేసి ఇర్మియాతో మాట్లాడిన దేవుడా, ఈ దినము నాతో, మాతో, ప్రజావాహిని ద్వారా విన్న వారందరితో అయా ప్రత్యక్షంగా పరోక్షంగా అయా ఇదిగో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. కష్టాలు అనేవి ఎక్కువ కాలం ఉండవు. వాటి తర్వాత మబ్బు ఏ విధంగా అయితే తొలగిపోతుందో, మబ్బు కాలం తొలగినట్లు మా కష్ట దినములు కూడా తొలగిపోతాయి. సూర్యుడు ఉదయించక మానడు అయా. ఇదిగో మా జీవితాలు మార్చబడకపోదు అయా. ఇదిగో నీ మీద ఆధారపడుతున్నాం, నీ సన్నిధికి చేరాం. మా ప్రార్థన చెవియండి, మమ్మల్ని దీవించండి. మాకు కలిగిన స్థితిని అయా ఇదిగో అధికము చేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించు. తిరుగు వారి ప్రయాణంలో కృపతోడే ఉంచండి. విన్న వాక్యం హృదయమందు స్థిరపరచండి. అల్పుడను వాగ్యుడనైన జ్ఞాపకం చేసుకొని నూతన ఆరాధనలో కృపతోడే ఉంచండి. క్షేమ ప్రయాణాలు దయచి ఆరోగ్యవంతునిగా తీర్చిదిద్దండి. బలము శక్తిని అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, వాడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని
కుటుంబాలను దీవించును గాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణను ప్రభు సేవకు సమర్పించాలని. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.